నమస్కారం, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు జ్యోతిక. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఇంధన సరఫరా సాధారణంగా ఉంది. ఆందోళన వద్దని కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి. 29న ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హోమాలు. గోదావరి పుష్కరాలకు సన్నద్ధమవుతున్నాం. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో ఇంధన కొరత. చంద్రబాబు తీరుపై మార్గాని భరత్ ఆగ్రహం. అంగరంగ వైభవంగా సత్యనారాయణ స్వామి కళ్యాణం. భారీగా తరలివచ్చి కన్నులారా వీక్షించిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, తూర్పుగోదావరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పూర్తిగా సాధారణంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఇంధన సరఫరా అంతరాయాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టినట్లు వెల్లడించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇంధన నిల్వలు, సరఫరా పరిస్థితిపై వివరాలు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 200 పెట్రోల్ బంకులుండగా వాటిలో 177 ప్రభుత్వ రంగానికి, 23 ప్రైవేటు రంగానికి చెందినవని తెలిపారు. ప్రస్తుతం 17 బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోయినప్పటికీ సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతుందన్నారు. జిల్లాలో 1219 కిలోమీటర్ల పెట్రోల్, 1032 కిలోలీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న రద్దీకి ప్రధాన కారణం భయాందోళనతో అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయడం అన్నారు. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అదనపు సరఫరాలు అందించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మనకి సుమారుగా 200 పెట్రోల్ బంక్స్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఉంటే, ఓఎంసీ పెట్రోల్ బంక్స్ 177 పెట్రోల్ బంక్స్ ఉన్నాయండి, అండ్ డీజిల్ బంక్స్. ఇందులో మనకి ప్రెజెంట్ స్టాక్ అవైలబుల్ మన జిల్లాలో చూసుకుంటే 1032 కిలోలీటర్స్ ఆఫ్ హెచ్ఎస్డి ఉంది, 1219 కిలోలీటర్స్ ఆఫ్ ఎంఎస్ ఉంది. అంటే మనకి డైలీ ప్రతిరోజు మన యావరేజ్ డీజిల్ సేల్స్ చూసుకుంటే 370 కిలోలీటర్స్ పర్ డే మన జిల్లాలో మన యావరేజ్ డీజిల్ సేల్స్ జరుగుతాయి. అందులో ఈరోజు ఇప్పటికీ చూస్తే మన జిల్లాలో 560 కిలోలీటర్స్ యాజ్ ఆన్ నౌ ఆల్రెడీ మన అందరికీ కూడా పబ్లిక్ ఇవ్వడం జరిగింది, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డీజిల్. సో ఇందులో చూసుకుంటే మనకి మేజర్గా ప్రస్తుతం 17 బంక్స్ డ్రైఅవుట్లో ఉన్నాయి, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అండ్ ఐఓసిఎల్ కలిపి. మేజర్గా ఏంటి అంటే మనకి ఓవరాల్గా డీజిల్ సప్లై నిన్న సండే కొన్ని చోట్ల గ్యాప్ రావడం వల్ల కొన్ని చోట్ల డ్రైఅవుట్స్ ఇవన్నీ ఉన్నా సరే, ఈరోజు మొత్తం అన్నీ కూడా మార్నింగ్ సీఎం గారు క్లియర్ కట్ టెలికాన్ఫరెన్స్ ప్రతి ఓఎంసీ కంపెనీస్ తీసుకొని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఓఎంసీ కంపెనీస్ కూడా ఈరోజు పొద్దున్న 5 నుంచి వాళ్ళ ట్రక్స్ ఇవన్నీ ఆపరేట్. గోదావరి గట్టున ఉన్న ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం పునర్ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 29వ తేదీన బుధవారం ఉదయం 10:32 గంటలకు జరగనుంది. ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు, హోమాలు, యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు చేస్తున్న ఏర్పాట్లను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. యాగశాలను దర్శించుకుని పూజలు, హోమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయడం, వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించడం, తాగునీరు, వైద్య సదుపాయాలు, చల్లని పానీయాలు పంపిణీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు సుమారు 20,000 మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్నప్రసాద వితరణను ఎలాంటి గందరగోళం లేకుండా సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఆలయ కమిటీ చైర్మన్ సింగరాజ్ పురోహిత్, మాజీ చైర్మన్ యనమందరి దీపు శెట్టి జగదీష్, ఈఓపి రాజాబాబు డైరెక్టర్లు ఉన్నారు. సామాన్య
हृदेभ्यो देवानागोहृदेभ्यः स्वाहा नमामि हृदेभ्यो देवानागोहृदेभ्यः स्वाहा नमामि हृदेभ्यो వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నేపథ్యంలో స్నానఘట్టాల్లో మౌలిక సదుపాయాలతో పాటు విద్యుత్, మంచినీటి సదుపాయం కల్పించడంతో పాటు ప్రధాన రహదారులు, డ్రైనేజీల విస్తరణ పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు కమిషనర్ రాహుల్ మీనా వివరించారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన 2025-26 సవరించిన బడ్జెట్ అంచనాలు, 2026 నుంచి 27 బడ్జెట్ అంచనాలను వివరించారు. రాహుల్ మీనా మాట్లాడుతూ 2025 నుంచి 26 సంవత్సరంలో 37,691 లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశామని, 41,460.50 లక్షలు ఖర్చు అంచనా వేశామని, ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 14,790.99 లక్షల ముగింపు నిల్వ ఉందన్నారు. 2025 నుంచి 26 సవరించిన బడ్జెట్ అంచనాల ముగింపు నిల్వను తీసుకుని బడ్జెట్ లో వివిధ పద్దుల కింద 61,953.70 లక్షల ఆదాయం సమకూరుతుందని, మొత్తం 63,098.30 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా వేగంగా ప్రయత్నిస్తున్నామని, కార్పొరేషన్ నిధులతో పనులు జరుగుతున్నాయని, గత ఏడాది కంటే ఈ ఏడాది ఇంటి కుళాయిలు, పన్నుల వసూళ్లు మెరుగ్గానే ఉన్నాయన్నారు. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఎంహెచ్ఓ వినూత్న సెక్రటరీ శైలజవల్లి తదితరులు పాల్గొన్నారు. Maybe server might be some issue in between. కానీ అప్పుడు సెంట్రలైజ్ మనం just called a new tender, new persons వచ్చారు. I think server issue వస్తే అన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ కంబైన్ చేసిన తర్వాత టోటల్గా ఓవరాల్ 248.75 CR అప్రాక్సిమేట్ మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇది ఈ దాంట్లో కూడా మనం స్పెసిఫిక్గా క్యాపిటల్ అకౌంట్లో ఎంత ఎక్స్పెండిచర్ చేస్తామో అదే ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అమౌంట్స్లో అప్రాక్సిమేట్గా నెక్స్ట్ ఇయర్కి మనం 54.55 CR ఇనిషియల్గా పెట్టాము. ఇది దాంట్లో మెయింటెనెన్స్ వర్క్ కూడా అప్రాక్సిమేట్లీ 11.9 CR ఉంది. యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ ఇది 54.55 CRకు ఇంకా ఫర్దర్గా మనము డివైడ్ చేసి స్పెసిఫిక్ సబ్ కేటగిరీస్లో గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇక్కడ ఎక్స్పెండ్ చేయాలా, దాంట్లో కూడా ఎక్సర్సైజ్ చేసి అరౌండ్ ఎస్సీ సబ్ ప్లాన్లో అరౌండ్ 16.2%, ఎస్టీలో 6.6%, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో అరౌండ్ 5%, డిసేబుల్డ్ వెల్ఫేర్లో 3% అవుతుంది. అండ్ స్పెసిఫిక్లీ స్లమ్ ఏరియాస్లో అరౌండ్ 40% ఎక్స్పెండ్ చేస్తానికి ఫర్ ద న్యూ డెవలప్మెంట్ వర్క్స్. సో పెరిఫరల్ ఏరియా మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత స్లమ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, వేర్ రిక్వైర్ స్పెషల్ అటెన్షన్. ఆ ప్లేసెస్లో స్పెసిఫిక్గా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి దట్ హ్యాస్ టు బి కవర్డ్. Receipts that is expected in the upcoming year, any government schemes include చేసిన తర్వాత around 386 CR కి amount has been put up. Expenditure will be incurred again based on the subject to the receipts also for the next financial year. Other estimated amount మనము 354 CR పెట్టాము. So it is expected that around 30 CR additional గా మనము ఈ టైం కొత్తగా మున్సిపల్. రాష్ట్రంలో ఇంధన కొరతను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక మోరంపూడి జంక్షన్లో ఉన్న హెచ్పీ బంక్ ఎదురుగా రహదారిపై మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికారి ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం, సీఎం చంద్రబాబు చేతకానితనం వల్లనే పెట్రోల్, డీజిల్ కు కృత్రిమ కొరత ఏర్పడిందని మార్గాని భరత్రామ్ ధ్వజమెత్తారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేరకు క్యూలైన్లు పెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎటువంటి ఇంధన కొరత లేనప్పటికీ ఇక్కడ మాత్రమే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పెట్రోల్ బంకుల్లో టిన్నుల్లో ఇంధనం నింపడం లేదని, దీనివల్ల వారి కోతలు కోసుకుని రైతులు ఎంత ఇబ్బంది పడతారో గ్రహించారా అని నిలదీశారు. తాము ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నామని, వెంటనే పెట్రోల్, డీజిల్ కొరతను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, మార్గని సురేష్, రొక్కిన్ త్రీనాథ్, బిల్డర్ చిన్న, సప్ప ఆదినారాయణ, పీతా రామకృష్ణ, చీరరాజు, గుడాల ప్రసాద్, గూడాల ఆదిలక్ష్మి, ఆందనపల్లి సత్యనారాయణ, మధ్య అప్పారావు, మార్గని రామ్ శంకర్, గార చంటిబాబు, రాయుడు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ కొరత వెంటనే పక్క రాష్ట్రాల్లో లేని
వరి కోతలు, రైతాంగము, ఆక్వా రైతులు వీళ్ళంతా కూడా పని అయ్యేది డీజిల్ పైన. మరి వీళ్ళందరూ కూడా ట్యాంకర్లే కదా తీసుకుని వచ్చేది. 20 లీటర్లు 30 లీటర్ల ట్యాంకులు తీసుకుని వచ్చి ఫిల్లింగ్ చేసుకుని వాళ్ళు అక్కడ జనరేటర్స్ నడుపుతారు. మరి ఈ కొరత వచ్చిందని అంటే ఎంత హీనాతమైన పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది ప్రజల్ని ఒకసారి అవగాహన చేసుకోమని కోరుతా ఉన్నాం. ఇదేదో మేము కార్యక్రమము, ధర్నా కార్యక్రమము ఉత్తిగా చేయట్లా, ప్రజల పక్షాన్ని నుంచుని పోరాటం చేస్తున్నాం. వీళ్ళకి ఇప్పటికైనా బుద్ధి వచ్చి ఈ కొరత రాకుండా అరికట్టే కార్యక్రమం చేస్తారు. నేను తెలంగాణ మంత్రి చెప్తా ఉన్నాడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి ట్యాంకర్లు తీసుకుని వచ్చి మా దగ్గర నుంచి ఆయిల్ పట్టుకెళ్తా ఉన్నారు. ఇంకొక దారుణమైన విషయం చెప్పమంటారా, భారతదేశ వ్యాప్తంగా అత్యధిక రేట్లు డీజిల్ కానీ పెట్రోల్ కానీ నంబర్ 1 పొజిషన్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఫస్ట్ ప్లేస్, హైయెస్ట్ రేట్లు. అసలు ఇంత దారుణాతి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది అని అంటే అసలు ఏ స్థాయిలో ఉందనేది కూడా ప్రజల్ని అవగాహన చేసుకోమని కోరుతా ఉన్నా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు రివ్యూలు చేయండి. అసలు ఎక్కడా కూడా రైతాంగానికి ఇప్పుడు వరి కోతలు అయ్యే టైం కదండి ఈ ఏప్రిల్ నెలంతా కూడా, మీరు ఇమీడియట్గా ఎక్కడా కూడా కొరత లేకోకుండా ప్రజలకి అందుబాటులో ఉంచే కార్యక్రమం చేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. రెండో అన్నవరంగా ప్రసిద్ధి చెందిన ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో వేద మంత్రాలతో మారుమోగగా శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు జరిపించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆర్ లక్ష్మీబాయ్ పర్యవేక్షణలో ఆలయ కమిటీ చైర్మన్ మల్ల వెంకటరాజు, డైరెక్టర్లు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలను నిర్వహించారు. సోమవారం రాత్రి 8:39 వేద మంత్రాలు, సన్నాయి మేళ తాళాల నడుమ శాశ్వత వార్షిక కళ్యాణం చేయించుకునే దంపతులతో వేద పండితులు శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు జరిపించారు. జ్యోతుల నవీన్ కుమార్, లక్ష్మీదేవి, అనీష్ నెహ్రూ, చక్కలపల్లి అన్నపూర్ణ, మీనవల్లి కృష్ణమోహన్, వెంకటలక్ష్మి, బాలశ్రీనివాస ప్రసాద్, అరుణ, అరవ వెంకటేశ్వర్లు, నాగేశ్వరి, కార్లపాటి సూర్యనారాయణ, లక్ష్మీ నాగ వెంకట రత్నమాల, శ్రీనివాస ధనుష్, నూనె వీర వెంకట సత్యనారాయణమూర్తి, దేవకరాణి, మామిడి ఉమాశంకర్, చంద్రకళ దంపతుల చేతుల మీదుగా పివిజి రవిబాబు, పి సత్య శ్రీనివాసాచార్యులు కళ్యాణ మహోత్సవం జరిపించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, కూటమి నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, వై శ్రీను, నిమ్మలపూడి గోవింద్, దొండపాటి సత్యబాబు తదితరులు స్వామివారిని దర్శించుకుని కళ్యాణాన్ని తిరిగించారు. ఉండాలని చెప్పి ఆ సాయం గారి కోరిక ఆ విధంగానే స్వామివారి సమర్పణ చేసి ఉన్నారు. ఇప్పుడు ఈ కళ్యాణంలో ఆ సూత్రాలు సమర్పణ జరుగుతుంది. అమ్మ అందరూ కూడా సర్వ సౌభాగ్యాన్ని సమర్పించమని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ చెప్పండి. లక్ష్మీదేవి లోకరక్షక హేతునా కండే భద్రాభిజమగే రక్షసభవనత్రయో సరదాం
బొమ్మూరు నాయుడుపేటలో తాతల సహకారంతో శ్రీ కాళీకృష్ణ సేవా సంఘం కొప్పల అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన శ్రీ కాళీకృష్ణ భగవాన్ నామ పునర్ప్రతిష్టలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఝాన్సీ లక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారికి శ్రీ కాళీ కృష్ణ సేవా సంఘం వారు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ నాయుడుపేట ప్రాంతానందు ఉత్తరాంధ్ర నుండి అనేక మంది వలస వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారని, ఉత్తరాంధ్ర ప్రాంతం వారు ఎక్కువ భక్తిభావం కలిగి ఉంటారని, వారందరి కోరిక మేరకు స్థలం కేటాయించారని, దాతల సహకారంతో శ్రీ కాళీకృష్ణ భజన మందిరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని కొనియాడారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తెదేపా సీనియర్ నాయకులు మాజీగూడ చైర్మన్ గన్ని కృష్ణ, రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, బిమరశెట్టి రమేష్, కామిని ప్రసాద్, కామిని భాస్కర్, పిల్ల తనుజ, మద్దమాని, ఆనందరావు, పత్తిమంగ, వాసుపల్లి అనంతలక్ష్మి, కోటిపల్లి అమ్ములు, పేట వీరలక్ష్మి, అడ్డాల శ్రీనివాస్, కోట్ల దుర్గారావు భక్తులు పాల్గొన్నారు. అప్పారావు గారి సారథ్యంలో, తనుజ గారి సారథ్యంలో, ప్రసాద్ గారి సారథ్యంలో ఈ మందిర నిర్మాణం పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ చాలామంది ఉత్తర ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, చాలా కూలీ నాలి చేసుకుంటూ కష్టజీవులుగా ఉన్నవాళ్ళు, ఝాన్సీ లక్ష్మీ నగర్ కానీ, మురళీకొండ కానీ, వెంకటగిరి కానీ, ఇదంతా కూడా బయట నుంచి వచ్చిన జనం ఉన్నారు. పౌర సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆ రోజున అప్పారావు గారు అడిగినప్పుడు అధికారులు అడ్డుపెట్టారు. ఎలా ఇస్తాము, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పెడతా ఉన్నాం, ఇక్కడ కస్టమర్కి అక్కర్లేదు, ఒక బిట్టు చేయొచ్చు అని నేనే కొత్తలు కూడా చూపించాం. వారు అడిగితే సెటిల్మెంట్ కానీ ఇంకా ఎక్కువ భూమి ఉంది, వాళ్ళ చాలా ఎక్కువ భూమి ఉంది. ఎందుకంటే బయట కూడా ప్రాకారం ఉంది. ఈ గుడి ప్రాంగణం నుంచి చూస్తే రాజమండ్రి గోదావరి కూడా కనిపిస్తుంది. ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర నుంచి చూస్తే ఎనక నీటి ప్రాజెక్ట్ ఉంది. రేపు పొద్దున 194 కోట్ల రూపాయలతో పని ప్రారంభమవుతుంది. ఈ పక్కన వెనక పైనుంచి కనిపించే రిజర్వాయర్ దగ్గర మొత్తం మీ గుడి పేరుతోటి ఈ ప్రాంతం అంతా మంచినీరు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడమే లక్ష్యంగా ఈ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? కనీస అవసరాలైన పెట్రోల్ డీజిల్లు అందించలేని కూటమి ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందినట్టుగా కనబడుతుందని కాంగ్రెస్ రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ విమర్శించారు. గత వారం 10 రోజులుగా రాష్ట్రంలోని 70% బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నామని పేర్కొన్నారు. దీనికి కారణం ఏంటని, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ పెట్రోల్ డీజిల్ కొరత ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఏర్పడిందని, ఇది రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమా లేక పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమా అని నిలదీశారు. కేంద్రంలో బీజేపీతో అంటకాగే ఈ రాష్ట్ర నాయకులు కనీసం రాష్ట్ర ప్రజలకు పెట్రోల్ డీజిల్ కూడా అందించలేరా అని ప్రశ్నించారు. పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా రాష్ట్ర ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారుతుంటే నాయకులకు చండం లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెట్రోల్ డీజిల్ విరివిగా దొరికేటట్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఇవన్నీ చేసే ఏంటంటే, మీరు సామాన్యుడికి చిన్న వ్యాపారం చేసుకునేటువంటి గ్యాస్ అవైలబిలిటీ చూడకుండా 5 రూపాయలకి నేను క్యాంటీన్ అన్నం పెడతా ఉన్నాను, అన్న క్యాంటీన్లోని ఇంకా సంఖ్య పెంచుతున్నానని చెప్తూ ఉంటారండి. ఇదా ప్రజాస్వామ్యం నడపాల్సిన విధానం? ఇదా ప్రభుత్వాలు నడపాల్సిన విధానం? ఇదా? ఇది పూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పరిపాలన విభాగానికి సంబంధించి పూర్తి వైఫల్యంగా నేను భావిస్తూ, మీరు వెంటనే చర్యలు తీసుకోండి. ఆ పెట్రోల్ డీజిల్ లభ్యతను పెరిగేటట్టు చూడండి. ఒకవేళ నిజంగా బ్లాక్ మార్కెట్ ఉంటే బ్లాక్ మార్కెట్ కఠినంగా శిక్షించండి. అలాగే అధికారులను గట్టిగా వారిని పనిచేసేటట్టు చూసుకుని వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, వెంటనే ఈ విషయంలో మీరు చర్యలు తీసుకొని, ఒకటి విషయం చెప్తున్నాం, మేము
మా పార్టీ తరఫున కానీ ఇతరితర పార్టీలు కానీ ఉద్యమాలు వ్యవహారాలు చేయటం ఇవన్నీ మామూలుగా నడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నవి మీది బాధ్యత. ప్రజలు మీకు ఒక బాధ్యతను అప్పగించారు, మిమ్మల్ని గెలిపించారు. కాబట్టి మీరు ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకుని వీటి యొక్క లభ్యతను ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని తెలియజేసుకుంటూ, వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా స్థానిక గౌతమ్ ఘాట్లో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో ఉచిత సామూహిక శ్రీరామ సత్యనారాయణ స్వామివారి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 10 మంది దంపతులు ఈ వ్రతాల్లో పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం జరిగిన ఈ రామ సత్యనారాయణ స్వామి వ్రతాలకు జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ప్రత్యేకంగా అన్నవరం దేవస్థానం నుంచి తెచ్చిన ప్రసాదాలు భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జనసేన మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను దంపతులు, ది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్, అఖిలపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బాలరామ నాయుడు తదితరులు సరస్వతి మాతను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ తుని మండల అధ్యక్షుడు చింతంనేడి అబ్బయ్య అధ్యక్షతన చామవరం గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కార దిశగా ఆదేశాలు జారీ చేశారు. యనమల రాజేష్, సుర్ల లోవరాజు, తహసీల్దార్ ప్రసాదరావు, కరప అప్పారావు, జనసేన పార్టీ తుని నియోజకవర్గ కోఆర్డినేటర్ చోటిచెట్టి గణేష్, బొప్పన రాంబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. చిట్టూరి ప్రభాకర్ చౌదరి స్మారక పీఠం ఆధ్వర్యంలో ప్రముఖ గాయని ఆశా భోంస్లేకి శ్రద్ధాంజలి ఘటిస్తూ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గోదావరి గట్టు ఉన్న జ్ఞాన సరస్వతి పీఠం కళావేదికపై సంగీతం విభావరి జరిగింది. కళాకారులు పాడిన పాటలు అందరినీ విశేషంగా అలరించాయి. లతా మంగేష్కర్ అవార్డు గ్రహీత మాజీ ఎమ్మెల్యే కూతురైన చిట్టూరి ప్రభాకర్ చౌదరి కుమార్తె సునీత డాక్టర్ సాంబశివరావు ఆధ్వర్యంలో ఆశా భోంస్లే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిలపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బాలరామ నాయుడు, రాయుడు ఈవెంట్స్ అధినేత రాయుడు, ఆధ్యాత్మికవేత్త తోట సుబ్బారావు, ప్రముఖ న్యాయవాది చిట్టూరి సంధ్య చౌదరి, దేవరపల్లి సునీత జ్యోతి వెలిగించారు. దేశిరెడ్డి బలరామ నాయుడు మాట్లాడుతూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ఇక్కడికి విచ్చేసిన సంగీత సరస్వతులు నిర్వహించాలని, ఆశా భోస్లే పేరిట అవార్డు ప్రకటించాలని తాను ముందుండి పోరాడతానని సంగీత సరస్వతులు తమిరస రంగం అన్నారు. డాక్టర్ ఎస్సి హేమానళిని, డాక్టర్ ఎస్సి రమేష్, డాక్టర్ టి సతీష్ రాజు, బొమ్మూరు సునీత, రమణ కుమారి పాల్గొన్నారు. లాగా సరస్వతి పీఠంలో జరగడం మన అదృష్టంగా భావించాలి. అందులో మా రాయుడు ఆర్కెస్ట్రా గారు, ఆయన చిన్న మనిషి కాదు, ఆయన ఘంటసాల ఇక్కడ. ఎందుకంటే మనం తోట సుబ్బారావు గారు, ఆయన అమరశిల్పి జక్కన్న, ఇలాగ ఒక్కొక్కరు అమ్మాయి సునీత గారు, నళిని గారు, అమ్మాయి నళిని రంగమన్నారు గారు, మా గురువు గారు అమ్మాయి ఎన్వి చారి గారు కూతురు, ఏమంటే అమ్మా ఎంఎన్ చారి గారి కూతురు. మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఫాదరు. ఇంకా వీరి ఫాదర్ కోసం అయితే మనం మాటలే లేవు అని ఎంత చెప్పినా చెప్పగా అలా చెప్తూనే ఉంటాం. అందువల్ల రమేష్ గారు, మీ పేరు శ్రీరాజు గారు, సతీష్ గారు, డాక్టర్ సతీష్ గారు, ఇంతమంది కళాకారుల మధ్యలో నేను మాట్లాడే అదృష్టం కల్పించినందుకు సునీత గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నెక్స్ట్ దుస్తుల సేకరణ పంపిణీ కార్యక్రమంలో భాగంగా అవసరార్థులకు, నిరాశ్రయులకు స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పుష్కరాల రేవులోనూ దుస్తుల పంపిణీ చేసినట్లు స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో రాంబాబు స్వయంగా పాల్గొని అనాథులకు, నిరాశ్రయులకు దుస్తులు అందించారు. ప్రతిరోజు పుష్కరాల రేవు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉచిత అన్నదానం జరిగే చోట సుమారు 500 మందికి దుస్తులు అందించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల రోడ్లపై నివసిస్తున్న వారికి సరైన ఉద్యోగ ఉపాధి లేని వారు నిరాశ్రయులుగా మారుతున్నారని, వారికి కనీస సౌకర్యాలైన దుస్తులు, దుప్పట్లతో పాటు ఉచితంగా స్వర్ణాంధ్ర ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేస్తున్నామన్నారు. స్వర్ణాంధ్ర మేనేజర్ హరికృష్ణ, రాజేష్, ఇలియా, సత్యనారాయణ, రాంజీ సత్య, దివ్య, సూరిబాబు, రాంబాబు, సింధు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె రాంబాబు, మరియా
45వ వివాహ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక క్వారీ మార్కెట్ 49వ వార్డు సుబ్బారావు నగర్లో వివాహ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బహుజన కళావేదిక ఆధ్వర్యంలో దళిత స్ఫూర్తి గేయాలతో శ్రోతలను ఉర్రూతలూగించారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా పూలే, కాంశీరాం బత్తిన సుబ్బారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భార్య కొండబాబు దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పంతం కొండలరావు, టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, ఓఎన్జీసీ ఎస్హెచ్ మాజీ మేనేజర్ డిఎంఆర్ శేఖర్, మాజీ కార్పొరేటర్ బర్రె అను హెలెనియా, ప్రముఖ న్యాయవాది మర్రి బాబ్జీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానుబోయిన సాగర్, ఎల్వి ప్రసాద్, గుమ్మడి సమర్పణరావు, మార్గాని సురేష్, మోత విజయ్, పిల్ల ప్రకాష్, కోనాల లాజర్, మాజీ అప్పారావు, రేగుల బాలశ్రీధర్, ఐలాబత్తుల ప్రసాద్, చీరారాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే అనేక మంది అనేక సంవత్సరాలు అనేక సార్లు పుట్టినరోజులు చేసుకుంటారు. కానీ భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది. ఖచ్చితంగా 1-2 రోజుల్లో నా ప్రకటన వెలువడబోతుంది. అందుచేత అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ పోరాటం ఎంత దూరమైనా తీసుకెళ్లే మార్గాలను చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది నేనేదో నా సొంత ప్రయోజనాల కోసం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మత స్వేచ్ఛ ఇచ్చారు, అన్ని విధాల స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛనంతటినీ కూడా హరించేటటువంటి విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి ఒక నిర్ణయం, కోర్టులు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకొని కోర్టును నేను వ్యతిరేకించడం కాదు, కానీ నిర్ణయాలు రాజ్యాధికారాన్ని వాళ్ళు ఏ విధంగా న్యాయాన్ని కూడా పక్కదో పెట్టిస్తున్నారు అనేటటువంటిది చూస్తూ ఖచ్చితంగా తొందరలో నిర్ణయం తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయానికి రాజకీయాలకు అతీతంగా ఇప్పుడున్నటువంటి పెద్దలందరూ సహకారం తీసుకొని రాజమండ్రిలో కథం తొక్కబోతున్నాం అనేటువంటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ. ఎప్పుడు సేదుడు వాదుడుగానే ఉంది, ముందు కూడా ఉంటుంది. మా ఇద్దరి జీవితం ముందు కొనసాగిద్దని చెప్పేసి తెలియజేస్తూ ఈ పోరాటంలో మరి నాకు నా భాగస్వామి పూర్తిగా ఉంటుంది, నా భార్య పూర్తిగా ఉంటుందని చెప్పేసి నమ్ముతున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఇంధన సరఫరా సాధారణంగా ఉంది, ఆందోళన వద్దని కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి. 29న ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హోమాలు. గోదావరి పుష్కరాలకు సన్నద్ధమవుతున్నాం, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో ఇంధన కొరత, చంద్రబాబు తీరుపై మార్గాని భరత్ ఆగ్రహం. అంగరంగ వైభవంగా సత్యనారాయణ స్వామి కళ్యాణం, భారీగా తరలివచ్చి కన్నులారా వీక్షించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.